నువ్వు ఏం చేస్తున్నావు అసలుకే? నువ్వు బ్లాక్మెయిల్ అనుకుంటే నేనేం అంతా మమ్మీ నిన్ను ఎందుకు కన్నా అని ఏడ్చిందిరా, నా కోసం ఏడవలే. అవునా? నీలాంటో ఎందుకు కన్నా అని ఏడ్చింది మీ అమ్మ. అరే లవ్ చేస్తే అంత రైట్స్ ఉంటారా మెడ పట్టుకోవడానికి? అంత నిజంగా చంపేస్తాను నేను నిజంగా చంపేస్తాను చూడు. రెండు వాళ్ళ పేరెంట్స్ కానీ పోలీస్ స్టేషన్లో కేసు కానీ పెట్టేవారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోనో. సో లైక్ మీరు వీడియో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు కదా జిన్ను ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అని చెప్పి. లైక్ నేను లేకుండా జిన్ను మా ఇంటికి వెళ్ళి మమ్మీని మమ్మీ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకొని మమ్మీని ఏడిపించడం చేసింది అనమాట. నేను జిన్ను వాళ్ళ హాస్టల్కి వెళ్ళినా లైక్ లేదంట అక్కడ, నేను వాళ్ళ ఇంట్లో కాల్ చేసి మాట్లాడడం లేదని చెప్తున్నారు, రాలేదంటున్నారు. మరి తను ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా తెలియదు. బట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఒక ప్లేస్లో ఉంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది. ఆ ప్లేస్కి వెళ్తా. ఆ ప్లేస్కి వెళ్ళినాక నేను ఆమెను ఏం చేస్తా, మీరు బరాబర్ ఈ వీడియో చూడాల్సిందే, మీరు చూసి మీరు మాట్లాడాల్సిందే. నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నా, ప్రతి ఒక్కరిని చూస్తున్నా. నన్ను తిడుతుర్రు, బట్ మీరు అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు కదా. నేను నిజం చెప్తున్నా, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అంటే నా ఇజ్జత్ నేనే తీసుకోవాల్సి వస్తుంది బయట. ఒక అబ్బాయి బాధ మీకు అర్థం కాదు ఎప్పటికీ అది. అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చూసిన వాళ్ళకి అర్థం కాదు బాధ. సో నిజం చెప్తున్నా, నాకు చాలా బాధ ఉంది మనసులో. అది నేను నిజంగా చెప్తున్నా, బాధ మొత్తం కోపంగా తీసి నేను చూపిస్తా. సీరియస్ చెప్తున్నా, మీరు చూడండి వీడియో నేను వరకు. మీరు చూసి మీరే మాట్లాడండి, నన్ను తిట్టండి, నన్ను ఇష్టం వచ్చిన తిడుతున్నారు, నన్ను మా మమ్మీని మస్తు తిడుతున్నారు. నా మనసులో బాధ ఉంది, కానీ నేను బయటికి చెప్పుకొని ఏదో ఒకటి మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. నేనైతే లొకేషన్కి వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తా, వీడియో నేను వరకు చూడండి. సో గైస్, జిన్ను అయితే ఇక్కడ ఉంది. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే కరెక్ట్ అయింది, అది సిద్ధం వాళ్ళ ఫ్లాట్లో ఉందనమాట. ఇప్పుడు నేనైతే నిజంగా నేను ఎంత అగ్రెసివ్ అయితే నాకు తెలియదు. నేనైతే చాలా కోపం మీద ఉన్నా. నేను ఏం చేస్తాను నాకే తెలియదు. సారా డోర్ది. నువ్వు ఏం చేస్తున్నావు అసలుకే? నువ్వు మమ్మీని ఎందుకు సతాయిస్తున్నావు? నువ్వు వచ్చి ఎందుకున్నావు? నువ్వు అసలు ఇక్కడికి వచ్చినట్టు వచ్చింది. మా మమ్మీని ఎంత సతాయించి వచ్చింది తెలుసా? టాబ్లెట్ వేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఏమో ఏందన్నా అసలు అర్థం కాదు. కొట్టను చేయలేను ఏం లేవన్నప్పుడు అలా చేస్తావు నువ్వు. అసలు నేను ఏం చేసినా? అవునా? నేను చెప్తున్నా, నేను చంపేస్తున్నా చెప్పేస్తున్నా. నేను ఏం చేసినా? సిద్ధన్నా చేయలేపు తప్పురా అది. నువ్వు ఫస్ట్ లో ఉన్నావురా, లవ్ చేసి ఉంటావు స్టార్టింగ్ లో. ఎన్ని మాటలు చెప్పాడు, బాగా చూసుకుంటా అది చూసుకుంటా, మాకు ఎన్ని చెప్పావురా? ఇరు ఎలా బిహేవ్ చేస్తున్నావు అంటారా నువ్వు? నాకు అర్థం కాదు. మొన్న ఒక అమ్మాయితో పార్క్ లో ఏంట్రా ఇది మెడకే చూడరా, అరే గీత బండి చూడరా మెడకే మీద. దానికి అసలు ఉందా? దానికి ఇజ్జత్ ఉందా దానికి? అలా చేస్తానంట అయినా నువ్వు. అన్నా అసలు వీడికి వచ్చినట్టు ఎందుకు ఇచ్చినాడు నువ్వు? నా చెల్లి నేను ఇస్తాను రా. ఏంట్రా నా చెల్లి నేను ఇస్తా ఏంటి? డిస్టర్బ్ చేసినా? నువ్వు ఫస్ట్ మమ్మీని ఎందుకు ఏడిపించావు? మమ్మీ దగ్గర బ్లాక్మెయిల్ చేస్తావు. మమ్మీ దగ్గర టాబ్లెట్ వేసుకొని బ్లాక్మెయిల్ చేస్తాను. నేనేం చెప్పినా, నేనేం బ్లాక్మెయిల్ చేయలే. నువ్వు బ్లాక్మెయిల్ అనుకుంటే నేనేం అంతా
చెయ్యిరా అలా కాదు మధ్యలో రావద్దని అలా చేస్తావేంద్రా ఫస్ట్ ఎలా ఉన్నావురా నువ్వు అన్న నువ్వు ప్లీజ్ అన్న నీకు దండం పెడతాను ప్లీజ్ అనగా నేను నీకు దండం పెడతాను అలా మెడకే పెట్టుకుంటారు చెప్పరా ఆయన నువ్వు నీకు అసలు మాట్లాడు ఏం మాట్లాడు గీతలు పడి చూడు దారి కొన్ని గీతలేదు ఏం లేదు చెప్తున్నా దీనికి అసలు దీనికి ఇజ్జత్ ఉందా అన్న దీనికి దీని అమ్మాయి ఏంది నేను ఏం చేసినారా రావడం గొంతు పట్టుకొని వచ్చిన అసలు నేను ఏం చేసినా గొంతు పట్టుకొని చంపేస్తానని ఇప్పుడు చెప్తున్నా ఎక్కువ మాట్లాడితే నీకు ఎవడిచ్చిందా రైట్ మమ్మీ దగ్గర పోయి నీకు ఏడిపించినాను మరి ఎందుకు ఏడిపించిన నేను ఎందుకు ఏడిపించిన మీ మమ్మీ నిన్ను ఎందుకు కన్నదా అని ఏడ్చిందిరా నా కోసం ఏడవలే అవునా నీలాంటి ఎందుకు కన్నా అని ఏడ్చింది మీ అమ్మ నువ్వు చూసినావా అవును మీ అమ్మ చెప్పింది మమ్మీ 100 చెప్తాది నీకు ఎందుకే నాకెందుకు అంటే ఎందుకు లవ్ చేసినావా నేను చంపేస్తే ఎందుకు లవ్ చేసినా అంటే అర్థమైతుందా నువ్వు నన్ను తమాషా చేసుకుంటా నేను ఏడిపించుకుంటా నన్ను పిచ్చం చేసుకుంటా నువ్వు నాతో ఎరుపు మనం మాట్లాడుకుంటావు కొన్ని ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఏంట్రా నీళ్ళు ఎంత మారిపోయిందిరా బూతులు మాట్లాడుతున్నావు మెడ పట్టుకుంటున్నావు ఏందిరా ఇదంతా దీనివల్లనే మొత్తం ఇట్లా ఖరాబ్ అయినా నేను నా స్టార్టింగ్ గుర్తులేదంటే లవ్ చేసినప్పుడు అప్పుడు స్టార్టింగ్ అన్నావు కదా నా జున్ను తప్ప నాకు ఎవరొద్దన్నా నా జున్ను నా ప్రాణం చూడు లాస్ట్ కడ దగ్గర కూడా నా ఇజ్జత్ తీసేసినావు నువ్వు నీకు అసలు నేను నిజంగా చెప్తున్నాను మధ్యలో వస్తున్నాను కాలిపిల్లి చెప్తున్నా సిద్ధ నువ్వు రాకన్నా మధ్యలోకి ప్లీజ్ అని దండం పెడతా రావద్దంటరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరే ఏమంటే చూసుకోండి ఏం చూసుకో అసలు ఇట్లా కొట్టి కొట్టి చంపేస్తా చెప్తున్నా నేను నిజంగా చెప్తున్నాను అన్నా నేను దీన్ని చంపేస్తా నిజంగా చెప్తున్నా తప్పురా చేయకూడదు తప్పురా ఏం తప్పన్నా అరే లవ్ చేస్తే అంత రైట్స్ ఉంటాయరా మెడ పట్టుకోవడానికి అంతా అసలు నేను ఏం తప్పు చేసినా నేను లవ్ చేయడమే నేను చేసిన తప్ప చెప్పు అవునే నువ్వు చేసిన తప్పే అది మరి అట్లాంటి నువ్వు ఎందుకు వచ్చినావు నా లైఫ్ లోకి నువ్వు ఎందుకు వచ్చినావు అరవకు అర్థమవుతుంది నరాల దగ్గర చచ్చిపోతావు మీ అమ్మాయి ఎంతగానో మరస్తే అంత చచ్చిపోతావు మళ్ళీ చెప్తున్నా అంతా పిచ్చి తమాషా చేసుకుంటా అందరి దగ్గర పోయినా ఇజ్జత్ తీసుకుంటా నేను ఎవరి దగ్గర పోయినా ఇప్పుడు సిద్ధ దగ్గరకు వచ్చిన ఇజ్జత్ తీసినా అవును నాకు ఉండడం లేదు మా అన్న దగ్గరికి నేను వచ్చిన ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది నేను కనిపించకపోతే నీ హ్యాపీయే కదా అందుకే కనిపించకుండా వచ్చేసినా కదా నీకెళ్ళి చేస్తారా ఇక్కడ ఉందని చెల్లి తెలుసు ఎవరో ఒకరు చెప్పారు నాకు ఎవరు చెప్పారు చెప్పేటోళ్ళు ఉన్నారు అన్న ఓడు చెప్పినోడు ఎవడు నీకెందుకే ఎవరో ఒకరు ఉన్నారు చెప్పినోళ్ళు నీకెందుకు వాసిందిరా చూడరా వాషింగ్ తొక్కాల నాకు కిందేసి దీన్ని నువ్వు మరి ఎంతలా బిహేవ్ చేస్తున్నావు ఏం బిహేవ్ చేసినా నేను అసలు అర్థం కాదు ఫస్ట్ ఎలా ఉన్నావురా నువ్వు లేకపోతే నేనన్నా ఆమెట్లా ప్రాణం అన్నా అన్నావు ఇప్పుడే డైరెక్ట్ మెడకే పెట్టేస్తున్నావు చంపేనికి కూడా ఇంకో పోనాను ఇప్పుడు సరే చంపే నువ్వు చంపి ఒకటేసారి నన్ను చంపే నేను లవ్ చేసేదానికంటే ఇదే బెటర్ చంపేద్దాం గొంతు పడతావు పట్టు పోవే పోనీ ఇప్పుడు నీ ముఖం కూడా చూడబోతే ఫస్ట్ నువ్వు నాకే నీ ముఖం చూడబుద్ధి కాక నేను ఈడికి వచ్చినారా చిరాకు దింగి నిన్ను ఎందుకు లవ్ చేసినా అని చచ్చిపోవాలనిపిస్తుంది అర్థమవుతుందా అదైతే నీ చేతుల మీద నేను చచ్చిపోతలే నిజంగా చంపేస్తాను నేను నిజంగా చంపేస్తాను చూడు మీ అమ్మనేది అమ్మ అన్న కింద పడిపోయింది రే ఏమని అరే చూడరా రే ఏంటి అలా చేస్తావు నువ్వు నా ఫోన్ ఏది కోపం అన్ని తమాషా వేసుకుంటా చేస్తుందన్న అది అరే తొందర కాదు రండి తొందర అరే చెల్లేరా అరే చూడరా అలా అయిందో అరే నువ్వు ఎలా చేస్తావు నువ్వు అరే బా వడ్లే అది అట్లనే యాక్టింగ్ చేస్తాను చూడరా వడ్లే అట్లనే యాక్టింగ్ చేస్తాను చూడు ఇక్కడ చూడు హాస్పిటల్ కదా మరి లేరా హాస్పిటల్ కదా నువ్వు పైకి యాక్టింగ్ చేస్తావు లగట్లేదు లేపు హాస్పిటల్ వెళ్దాం మళ్ళీ తీసుకురా లేరా హాస్పిటల్కేనా లేకు లేపులే హాస్పిటల్కి వెళ్దాం మొదలే పడుకో వదిలే అన్న వదిలేసి నేనేం చేసినా ఏం జరిగింది కదా
అవన్న ఏమైంది ఇద్దరికి పడిపోయింది డాక్టర్. కనిపిస్తలేదు. ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లం ఉండని అమ్మాయికి? ఉంది డాక్టర్, ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఇది ఏదో తేడాగా ఉంది. పోలీసు వాళ్ళు లేకుంటే కేసు పెట్టాలి. ఎందుకు డాక్టర్ అట్లా? అంటే ఇది సీరియస్గా ఉన్నట్టు పేరెంట్స్ కానీ పోలీసు వాళ్ళు కానీ కేసు పెట్టాలి. మేము ట్రీట్మెంట్ అయితే చేయలేము. వద్దు డాక్టర్, మాకు అవన్నీ వద్దు, మేము తీసుకుని వెళ్ళిపోతాం. వద్దులే అన్న, తీసుకుని వెళ్ళిపోదాం అని అతను కాదన్న పోలీసు. ఇప్పుడు చూడు మేమైతే ట్రీట్మెంట్ చేయలేము బాబు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి ట్రై చేయండి డాక్టర్. సార్ అమ్మాయికి చూస్తే మొత్తం గీతలు అవన్నీ కనిపిస్తున్నాయి మెడపంటి. డాక్టర్ ఎట్లా డాక్టర్ ఇప్పుడు? సార్ అండి, వాళ్ళ పేరెంట్స్ కానీ పోలీస్ స్టేషన్లో కేసు కానీ పెట్టేవారు చేసినట్టుంది. వాళ్ళ పేరెంట్స్ కానీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ కానీ తీస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాము. లేకుంటే మేము పోలీసులను వేస్తాం. మీరు ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళొద్దు, మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎట్లా డాక్టర్? ప్లీజ్ డాక్టర్ చూడండి. మీరు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కంపల్సరీ ఒకరిని పిలిచి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాం. లేకుంటే చేయలేము. భయం వేస్తుంది. వచ్చి తీసుకుని బొక్కలు వేస్తారు. మీరు ఎక్కడికి తీసుకెళ్ళి ఇదే పరిస్థితి బాబు. ఆడపిల్ల మ్యాటర్ అది. ఏం అర్థమైతే నాకు. ఏం చేయాలి అర్థమైతే ఇప్పుడు నాకు ఏం గుర్తు. ఏం చేయాలన్నా? మీరు అసలు నా దగ్గర ఎందుకు వచ్చారా? నన్ను ఇరికిచ్చినట్టున్నారు, బొక్కలు నన్ను వేసినట్టున్నారు మీరు. నేను ఎవరు ఇరికిచ్చిన నాకు ఏం అర్థమైతే ప్లీజ్. మ్యాటర్ రా, పెద్ద సీరియస్ అవుతుంది ఆ విషయం. ఇప్పుడు ఎవరికి చెప్పాలన్నా? నేను ఎవరికి మీ టీం ఉంది, మీ టీంలో ఫోన్ చేయి. ఎవరికి ఫోన్ చేసి తొందర పిలువు. ఎవరైనా ఫోన్ చేసి. వాళ్ళు తిడతారన్నా నన్ను. అలా నన్ను ఇరికిస్తావేంది? ఫోన్ చేయ మరి వాళ్ళకి. సరే అన్న, ఎవరికి సనకు ఫోన్ చేస్తా. సనైనా జర మళ్ళీ మా అన్న వాళ్ళు మొత్తుకుంటారు అన్నారు. ఎంతమంది ఉంటారు ఆ టీం నెంబర్స్? వాళ్ళు తొందర ఫోన్ చేసి తొందర చెప్పు, ఇది మ్యాటర్ జరిగింది సీరియస్ అని చెప్పు. అన్న జర డాక్టర్తో మాట్లాడచ్చు కదా. నేను ఏంట్రా మాట్లాడేది? ఆడపిల్ల మ్యాటర్ రా. చూడు సార్ సీరియస్గా ఉందంట. మాట్లాడు. ఎవరికి ఫోన్ చేస్తాం? సనకన్నా. సనానా లేపుతా లేపదా అన్న? అరే మీ ఫోన్ ఎందుకు లేపర్రా? మీరంతా ఒకటే కదా టీము. అవునా, నాకు భయం వేస్తుంది అన్న. ఇప్పుడు సన పక్క నుండి విషయం వాళ్ళు అందరు విన్నారంటే అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది అన్న మస్తు. ఏమో నాకు సంబంధం లేదు, ఈ మ్యాటర్ నాకు సంబంధం లేదు. నేను హాస్పిటల్ బిల్ కట్టి వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు. హలో సన, ఏడు నువ్వు? సనా, నీకు ఒక మ్యాటర్ చెప్పాలా? జిన్నొక్కని గొంతు పట్టుకొని పిసికేసిన. జిన్నొక్క హాస్పిటల్ అడ్మిట్ అయింది సనా. ఎవరు తెలియస్తా నా సిద్ధంగా నాతోని. ఇగో ఒకసారి మాట్లాడు. సనా నువ్వు లొకేషన్ పెడతా హాస్పిటల్ దగ్గర సనా అర్జెంట్. ఎవరు చెప్పాను ఆగు, నీకు చెప్తా ప్లీజ్. అరే ఎవరు విను సనా ఒక నిమిషం. ఎవరు రొట్ట విను, ఎవరు చెప్పొద్దు. లొకేషన్ పెడతా, నువ్వు రా ఇక్కడికి అంతే. సరే లొకేషన్ పెడతాను. బాయ్, తొందరరా.